మహాపరిశుద్ధుడా ఒకన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో మరొక సదస్సులో నీ పాద సన్నిధికి చేరాం తండ్రి. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నిత్యత్వంలోనికి మా బ్రతుకులను నడిపించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుటలో కృప చేయమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సముచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలోకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కొద్దిగా పెంచుకోవచ్చు, నేను స్లో మాట్లాడతా, కొద్ది సౌండ్ పెంచుకో. ఇక్కడ ఇది పెంచుకో, మధ్యలో మంచిది. ప్రియులను కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొకసారి ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ 106వ సదస్సులోనికి మనల్ని అందరినీ నడిపించిన కన్నతండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు జీబీఆర్సీ మినిస్ట్రీస్ వారు సమర్పించు 106వ సదస్సుగా మీ ముందుకు ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన సంగతితో మీ ముందుకు రావడం జరిగింది. అంశం వచ్చేసి నీ ఆధారం బలం ఏది అన్న ఒక ఆలోచనతో ఒక చక్కటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియులారా, మరి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మొబైల్స్ ఏమైనా ఉన్నా కట్ చేయండి, లేచి వెళ్ళొద్దు ఎవరు కూడా. దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మన జీవితాలను, మన బ్రతుకులను కట్టుకునేవి, మన జీవితాలను సంస్కరించే ఉన్నతమైన మాటలు కాబట్టి ఈ మాటలకు విధేయులమై తలవంచే వారముగా మనం ఉండాలని కోరుతూ, మరి ఈ ప్రపంచ మానవాళి మనుషులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఆధారం అనగా సపోర్ట్. ఒక భవనాన్ని తీసుకుంటే ఒక భవనానికి ఆధారం పునాది. ఒక బిల్డింగ్ని తీసుకుంటే ఆ బిల్డింగ్కు మరి పిల్లర్స్ సపోర్టు. మరి మనుషులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ప్రపంచ మానవాళి 850 కోట్ల మంది. ఈ 850 కోట్ల మంది ప్రపంచ మానవాళి ఆధారపడుతున్న తీరును మనం చూడగలిగితే మనుషుల మీద ఆధారపడుతున్నారు. బంధాల మీద,
వ్యక్తుల మీద ఆధారపడుతూ, మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఉన్నారని పిల్లలు, తల్లిదండ్రులు మాకు పిల్లలు ఉన్నారు, మా బ్రతుకు మా ఆధారం మా పిల్లలు, మా బ్రతుకు మా ఆధారం మా తల్లిదండ్రులు అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇలా మనుషుల మీద ఆధారపడే ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. దేవుడి ఊసు, దేవుడి ఆలోచన అంటూ మనుషులకు లేదు. ఇక మనుషుల మీద మనుషులు ఆధారపడితే ఇక ఈ ప్రపంచాన్ని కలిగించిన సృష్టికర్త దేవుడు ఎందుకు? మనిషి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. మనిషి దేవుడి పైన ఆధారపడే ఆలోచనలు మనుషులలో లేవు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మనిషి ఎంతవరకు శాశ్వతం? ఒక మనిషి మీద ఒక మనిషి ఆధారపడితే ఈ మనిషికి తోడు ఎంతవరకు వస్తాడు? ఈ మనిషి తోడు ఆ మనిషికి ఎంతవరకు రాగలుగుతుంది? ఎంతవరకు నమ్మిన వ్యక్తి నీకు నమ్మకంగా నీకు కడవరకు ఉండొచ్చు. మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నారు, మంచిదే. కానీ ఆ మనిషి ఇతనికి ఆధారంగా ఎంతవరకు రాగలుగుతున్నాడు అనేది ఆలోచన లేదు. నాకున్నాడు అనే ఒక భరోసాతో మనిషి ఉన్నాడు, కానీ ఆ భరోసా ఉంది చూశారు, ఎంతవరకు ఆ మనిషి భరోసా అతనికి ఇవ్వగలడు? బాగా వినాలి. ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి నమ్మిన మనిషి ఏ వ్యక్తి మీద అయితే ఆధారపడ్డ వ్యక్తిని గురించి ఆధారపడ్డ వ్యక్తి అనే మాట, ఆ వ్యక్తిని నేను నమ్ముకున్నాను, ఆ వ్యక్తి మీద నేను ఆధారపడ్డాను, నన్ను నమ్మించి మోసం చేశాడు, నన్ను నట్టేట ముంచేశాడు. ఇలా మోసపోతున్నాడు. మనిషిని నమ్మి సర్వాన్ని కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. ఏ మనిషికి తోడు కాడు అన్నది కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను చూసి మనుషుల మీద ఆధారపడుతున్న తత్వం మంచిదే. కానీ ఎంతవరకు ఆ తోడు అన్నది ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం అన్నది ఇక్కడ. ఎవరికి తోడుగా చివరి వరకు ఉండరు అన్న సత్యం ప్రపంచ మానవాళి ఆలోచించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆలోచించుకునే ముందు ఈ మనుషుల గురించి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్నాడు. మత్తయి సువార్త 10:16లో మనుషుల గురించి జాగ్రత్త పడుడి. ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడాలంటే, మనిషి అవసరమైతే మోసం చేస్తాడు, అవసరమైతే మనిషి నట్టేట ముంచే అవకాశం ఉంది. మనిషి మీద ఆధారపడ్డావు, కానీ ఆ మనిషి చివరి వరకు వచ్చే నమ్మకం లేదు, ఉంటాడన్న భరోసా లేదు. ఆ మనిషి నీ జీవితంతో అడుక్కోవచ్చు. అదే వ్యక్తి నీ జీవితాన్ని నిత్య శిక్షలోనికి నడిపించే అవకాశం ఉంది. అదే మనిషి నిన్ను నిత్య శిక్షలోనికి నడిపించే అవకాశం ఉంది. అదే మనిషి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడండి, లాభం లేదు. ఎంతవరకు ఆ మనిషి నీకు ఈరోజు ఉన్న వ్యక్తి రేపు లేడు, రేపున్న వ్యక్తి ఎల్లుండి లేడు. ఇది మనుషుల మీద ఆధారపడే స్థితి. ఇక తర్వాత మనిషి ఆధారపడే ఆలోచన ఏంటి తెలుసా? ప్రపంచమంతా డబ్బుతో నడవబడుతుంది, డబ్బే సర్వస్వం అనుకుంటుంది. ఎందుకు? నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, ఐశ్వర్యం ఉంది,
నా ఆధారం నా డబ్బు, నా ఆధారం నా ఆస్తి, నాకేం పర్వా అన్న ఆలోచనలతో మనిషి విర్రవీగుతున్నాడు. కానీ ఈరోజు ఈ డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బు రేపు నీ నుంచి దూరం కావచ్చు. కానీ ఆ డబ్బు నిన్ను కాపాడుతుందా అనంటే ఆ డబ్బు కూడా నీకు ఏదైనా భయంకరమైన ఉపద్రవం వచ్చేసిందంటే, ఒక భయంకరమైన ఉపద్రవం కానీ, ఒక భయంకరమైన రోగం కానీ, ఏదైనా ఒక చావు నీకు ముంచుకొచ్చినప్పుడు ఆ డబ్బు కూడా నిన్ను కాపాడలేదు. అది కూడా ఒకరోజు చేతులెత్తేస్తుంది. డబ్బు కూడా నీకు ఆధారం కాదు. ఇంకా అంటాడు, నా ఉద్యోగం నాకు ఆధారం, నా వ్యాపారం నాకు ఆధారం. నీ వ్యాపారం కానీ నీ ఉద్యోగం కానీ నీకు శాశ్వతం కాదు. వ్యాపారం ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా ఉండొచ్చు, కానీ అదే వ్యాపారం నష్టపోవచ్చు. అదే వ్యాపారం నష్టాలలో కురుకుపోవచ్చు. ఓడలు బండ్లవుతున్నాయి, బండ్లు ఓడలవుతున్నాయి. ఏది నీ ఆధారం? అది కూడా చివరి వరకు నిన్ను కాపాడుతుందంటే అది కూడా కాపాడే అవకాశం లేదు. ఉద్యోగమా, అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరికి ఎవరు కారు, ఏది మనల్ని కాపాడలేదు, ఏది కూడా మనల్ని రక్షించలేదు. ఒక మాటను మనం చూడగలిగితే యోబు గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తామును తాము రక్షించుకొనజాలరు. ఈ ప్రపంచంలో తమకిష్టమైన వస్తువులలో దేని చేతనైనను రక్షించుకొనలేరు. తనకు ఏదైనా ప్రీతిపదమైన వ్యక్తి కావచ్చు, అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ అధికారం కావచ్చు, అది ఏదైనా నీకు శాశ్వతం కాదు. అంటావు, నాకు అధికారం ఉంది కదా అంటావు. ఈరోజు నాకేం పర్వా, నేను అధికారంలో ఉన్నాను, ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా చేయించే సత్తా నాకుంది అనుకుంటాడు. కానీ ప్రియమైన దేవుని వారలారా, అధికారం అన్నది కూడా ఈరోజు ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు. ఇదే అధికారము ఇంకొక వ్యక్తికి బదిలవుతుంది. ఇప్పుడు నీకుండొచ్చు అధికారం, కానీ ఇదే అధికారము ఇంకో వ్యక్తి చేతిలోనికి వెళ్ళిపోతుంది. అది కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే నాకు అధికారి ఉన్నాడు, అధికారం మీద నేను ఆధారపడ్డానని నీవు అనుకున్నా, ఆ అధికారి పదవి తర్వాత ఇంకొక చేతిలోనికి వెళ్ళిపోతుంది. అది కూడా శాశ్వతం కాదు. నీ ఇష్ట వస్తువులలో దేని చేతనైనను ఒక దాని చేతనైనను రక్షించుకునే అవకాశం ఉందా అనంటే లేదు. ప్రేమైన దేవుని వారలారా, ఇటువంటి పరిస్థితులలో కన్న తండ్రైన దేవుడిని పక్కన పెట్టిన మనిషి దేని మీదనో ఆధారపడుతూ విఫలమవుతూ లాస్ట్కు చేతులు ఎత్తేసిన తరుణం అండి. మనుషులు దేని మీదనో ఆధారపడ్డా ఏవి వారిని కాపాడలేవు అన్న సంగతి తెలిసి కూడా
ఇదో వీటి మీద ఆధారపడుతూ సర్వశక్తుడైన ఒక మహోన్నతమైన శక్తి, శాశ్వతమైన నిత్యుడగు దేవుడి మీద ఆధారపడే తత్వం మనిషి బ్రతుకులలో లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ప్రేమైన దేవుని వారల, ఈరోజు ఏ మనిషిని తీసుకో, ఏ చిన్న పోటీవాడైనా, ఏ పెద్ద స్థితిలో ఉన్నవాడైనా వీటి మీదనే ఆధారపడతాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి మీదనే ఆధారపడుతుంటాడు. ఏ ఆపద వచ్చినా ఫస్ట్ వచ్చేది అతనికి డబ్బన్నా, అధికారం అన్నా, పలానా వ్యక్తి ఉన్నాడన్న ఆలోచననే తప్ప దేవుడు నాకున్నాడు అన్న ఆలోచన ఏ మనిషిలో ఉంటుంది? ఏ మనిషికి ఆలోచన వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అది భయంకరమైన తప్పు, అది భయంకరమైన ప్రమాదం. దేవుడు గుర్తు రాకపోవడం, దేవుడి ఆధారం చేసుకోకపోవడం, దేవుడు ఆధారం నాకు అన్న ఆలోచన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవుడిని ఆధారం చేసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పక తప్పది ప్రపంచానికి. ప్రపంచం ఆలోచించలేకపోతుంది. నిత్యుడగు దేవుడిని మర్చిపోయింది. నిత్యుడగు దేవుడిని పక్కన పెట్టేసిన సమాజానికి బుద్ధి చెప్పించడానికి, బుద్ధి కలిగించడానికి ఒక ఉన్నత విషయాన్ని దేవుడు రాయిస్తున్నాడు. ఒక మామూలు వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తితో పలికిస్తున్న మాట కాదండి. ఎవరో నీ పోటీవాడో నా పోటీవాడో పలికిన మాట కాదు. ప్రపంచాన్ని, క్షమించండి, ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన, శత్రువుల గుండెల్లో బొగులు పుట్టించిన, ఎక్కడ శత్రువు అక్కడే కిమ్మనకుండా చేసిన ఒక మహాచక్రవర్తి నోట నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు పలికిస్తున్న సందర్భాన్ని మనం చూడగలిగితే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆలోచించుకోవలసింది, ప్రతి మనిషి తెలుసుకోవలసింది, ప్రతి మనిషి ఆలోచించవలసిన అతి అద్భుతమైన మాట కీర్తన గ్రంథము. ఎవరి మీద ఆధారపడాలో, ఎవరు ఆధారం కావాలో మన బ్రతుకులకు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచండి. కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనం అండి. యెహోవా నాకు ఆధారం. ఎవరంట ఆధారం? నా ఆస్తో, నా ఐశ్వర్యమో, నా సామ్రాజ్యమో, నా సైన్యమో నాకు ఆధారము కాదు. నాకు ఆధారం ఎవరో తెలుసా? యెహోవా. ఈ మాట పలుకుతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి, మామూలు వ్యక్తి కాదు ప్రియమైన దేవుని వారలారా. నా అటువంటి వాడు ఏదో ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతున్న మాట కాదు. ఒక మహాచక్రవర్తితో దేవుడు పలికిస్తున్న మాట. కాస్త డబ్బున్న వ్యక్తి మాట్లాడే మాట ఏంటో తెలుసా? నాకు డబ్బుంది, నాకేం పర్వా అంటాడు. కాస్త ఆస్తి సమకూర్చుకున్నాడంటే అతడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నాకు ఆస్తి ఉంది, నాకేంటి, ఇంకెవరు నాకు ఆధారం, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది అనుకుంటాడు. ఇంత పొలం ఉందంటే, ఇంత ఇల్లు ఉందంటే వాడిని మించినోడు లేడు. అధికారం ఉందంటే అతనికి మించినోడు లేడు. అంగబలము, ఆర్థిక బలము మనిషికి ఉందనుకోండి, ఇంకెవడి గురించి ఆలోచించాడు.
కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదండి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహాచక్రవర్తి. ఒక చక్రవర్తి నోట మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవా, నా సైన్యమో, నా రాజ్యమో, నా రాజ్యంలో నా ఆస్తో, అంతస్తో, ఐశ్వర్యమో కాదు దేవా, నీవే నాకు ఆధారం. ఏమండి, ఒక చక్రవర్తి మాట్లాడుతున్నాడంటే నీవెంత, నేనెంత, మన బ్రతుకులెంత. ఒక చక్రవర్తికే ఆధారం ఎవరంట తెలుసా? దేవుడు అంటండి. అతని ఆస్తి అతనికి ఆధారం కాదా? అతనికి సైన్యం అతనికి ఆధారం కాదా? ఎంతో బోలుడు ఆస్తి సమకూర్చుకున్న దావీదుకు అతని ఆస్తి ఆధారం కాదా? కాదు. దేవా, నాకు ఆధారము నీవే. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, నాకెందుకు భయం తండ్రి? పడుకొనినా కానీ, మేలుకొనినా కానీ, నిద్రపోయినా కానీ మేలుకొందును. ఎందుకంటే 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకు తెలుసా? నా ఆధారభూతుడవు నీవే. ఇదండి భరోసా, ఇదండి నమ్మకం. ప్రేమైన దేవుని వారలారా, దేవుడి మీద ఆధారపడే తత్వం అంటే ప్రపంచ మానవాళి, ప్రపంచ ప్రజలందరూ ఆధారపడవలసింది నిత్యుడగు శాస్త్రుడగు దేవుడి మీద మనిషి ఆధారపడవలసింది పోయి ఈరోజు దేని మీదనో ఎవరెవరి మీదనో ఆధారపడుతూ బ్రతుకులు అస్తవ్యస్తం చేసుకుంటున్న పరిస్థితులు ఈరోజు. ఎవరి మీద ఆధారపడాలో, ఎవరి మీద ఆధారపడి బ్రతకాలో, ఎవరి ఆధారం మీద మన బ్రతుకు కట్టబడిందో అన్న సంగతి తెలుసుకోలేని దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్న సమాజానికి బుద్ధి కలిగించడానికి ఒక మహాచక్రవర్తితో మాట్లాడిస్తున్న మాట ఇది. నాలాంటోడు మాట్లాడితే అంటే నీవేదో పిచ్చి పట్టింది, దేవుడు నమ్ముకున్నావు అని కాదు. ఇక్కడ ఒక మహాచక్రవర్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అన్ని ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తి మాట్లాడుతున్న మాట, కావలసిన సైన్య బలం ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట. ఇవన్నీ నాకు కావు తండ్రి, నీవు తండ్రి నాకు ఆధారము. నీవు నాకు ఆధారమైతే, నీవు నాకు తోడుంటే నేను పండుకొనినను, నిద్రపోయినను, మేలుకొందును. ఎందుకంటే 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకు తెలుసా? నీవు నాకు ఆధారం, నా దేవుడు నాకు ఆధారము, నా దేవుడు నాకున్నాడని ఎప్పుడైనా నీ తండ్రి మీద ఆధారపడే తత్వం నీ బ్రతుకులో, నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఏమండి, ఎంతమంది కలిగి ఉంటాం చెప్పండి? ఎంతమంది దేవుడి మీద ఆధారపడే తత్వంలోనికి వెళ్ళిపోతాం చెప్పండి? దేవుడు ఉన్నాడు, మనకు ఎందుకు భయం అండి? ఎందుకు భయపడతాం చెప్పండి? ఒక మహాశక్తిని మనం నమ్ముకున్నాం. ఒక మహాశక్తి మహాపర్వతంలో మన వెనక ఉన్నాడు. మనకెందుకు భయం? మనకెందుకు ఆ కార్యం విఫలమవుతుంది? ఆ కార్యం మనకెందుకు సఫలం కాదు? మనం అనుకున్నది ఎందుకు సాధించలేము? మనం అనుకున్నది ఎందుకు పొందుకోలేము? మన వెనుక ఉన్నవాడు మహాశక్తివంతుడు, ఆ దేవుడు మనకు ఆధారమైనప్పుడు మనకెందుకండి భయం? ఆ తత్వం, ఆధారపడే తత్వం మనుషుల లోపల లేకపోయింది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడిని ఆధారపడే తత్వం, ఆధారపడే లక్షణం మానవ ప్రపంచానికి ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభుత్వాలకు దేవుడి మీద ఆధారపడే ఆలోచన ఉండాలి. ఈరోజు ప్రపంచ ప్రజలు దేవుడి మీద ఆధారపడే తత్వం నేర్చుకునగలగాలి. ఎందుకు తెలుసా? మనల్ని కన్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు మహోన్నతమైన శక్తి. ఈరోజు మనకు ఆధారమైనది ఏంటో తెలుసా? ఈరోజు భూమి, ఈరోజు నువ్వు కట్టుకున్న ఇండ్లు, నువ్వు నివసిస్తున్న వీటన్నిటికీ భూమి ఆధారం మనందరికీ. ఈరోజు మనం కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి చూశారు, మనం కట్టుకున్న బంగ్లాలు ఉన్నాయి చూశారు, ఈరోజు మనం నివాసం చేస్తున్నాం చూశారు. మనం దేని మీద నివాసం చేస్తున్నాం తెలుసా? ఈ భూమి మీద. ఈ భూమి మనకు అందరికీ ఆధారం, సపోర్ట్ మనకు. కానీ ఈ భూమిని నడిపిస్తున్నవాడు, ఈ భూమిని నిర్మించినవాడు మహోన్నతమైన శక్తి.
ఈ భూమినికి ఆధారమైనప్పుడు ఈ భూమిని నడిపిస్తున్న మహాశక్తి మీద నువ్వు ఎందుకు ఆధారపడట్లేదు? ఏ మనిషికి ఉందండి దేవుడి మీద ఆధారపడాలని? ఎందుకు నమ్మకం రావట్లేదు దేవుడి మీద మనిషికి? అరే, దేవుడి మీద ఆధారం రావాలనడానికి ఒక భక్తుడి జీవితాన్ని, ఆయన పడ్డ దేవుడి మీద ఆధారపడ్డ ఆయన స్థితిని, ఆయన యొక్క ఆలోచనలు మనకు చూపిస్తున్న బైబిల్లో ఎన్నోసార్లు చదువుకున్న, భక్తుల జీవితాలను చదువుకున్న, చక్రవర్తుల జీవితాలను చదువుకున్న మనకెందుకు దేవుడి పైన నమ్మకం కుదరట్లేదు? ఇంకా మనం చూడగలిగితే మొదటి వచనంలో చూడండి పిల్లరా, భక్తుడు మాట్లాడుతున్న మాట. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నేను తలెత్తుకొని నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? నీవు తండ్రి. చక్రవర్తి మాట్లాడుతున్న మాట. నా అతిశయాస్పదము, నేను అతిశయపడడానికి, నేను అతిశయపడాలనుకుంటే నా దేవుడి మీద నేను ఆధారపడుతున్నాను. అదే నాకు అతిశయపడుతున్నాను. నీకు అతిశయం ఏదో తెలుసా? నీ అతిశయపడడానికి కారణం ఏంటో తెలుసా? నాకు దేవుడు ఉన్నాడన్న అతిశయం నీలో ఉండాలి, గర్వపడాలి. అంత నమ్మకం అండి. డబ్బు ఉందని గర్వం కాదు నీకు, నాకు ఉద్యోగం ఉందని గర్వం కాదు, నాకు ఒక అధికారం ఉందన్న గర్వం కాదు, నాకు పలానా వ్యక్తి ఆధారం అన్నది కాదు. నా దేవుడు నాకు ఆధారం అన్న గర్వం, అతిశయపడాలి దేవుడున్నాడని. తల ఎత్తువాడుగాను ఉన్నావు. నేను తలెత్తుకొని నిలబడడానికి కారణం నీవు తండ్రి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. ఇంత గొప్పగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎందుకు అభయహస్తం ఇవ్వడు? ప్రేమైన దేవుని వారలారా, ఇంత గొప్పగా దేవుడి కోసం నీవు నిలబడగలిగితే నీ దేవుడు నీకు ఎందుకు ఉత్తరం ఇవ్వడు? నువ్వు ఆధారపడు. ఈ తత్వం నేర్చుకో. ఆయన మీద నీవు ఆధారపడే తత్వం కలిగి ఉండు. ఫస్ట్ ఆయన మీద ఆధారపడేది నేర్చుకో. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడితే తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా తక్కువ చేస్తారా? ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. తల్లిదండ్రులను పిల్లలు నమ్ముకున్నారంటే, పిల్లలు తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడ్డారంటే, తల్లిదండ్రులు పిల్లలను ఏమైనా ఇడిచిపెడతారండి? వాళ్ళ బాగోగులు చూడరండి? వాళ్ళ ప్రతి పరిస్థితిని చూసుకోరండి? ప్రతి అవసరతను చూడరా? ప్రేమైన దేవుని వారలారా, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ మీద ఆధారపడ్డ పిల్లల కోసమే నీవు కాయకష్టం చేసి వాళ్ళ ఆకలిని తీర్చాలని, వాళ్ళ ప్రతి అవసరత తీర్చాలని రేయింబగలు కష్టపడతావే. నీ తండ్రి మీద నీవు ఆధారపడితే నీ తండ్రి నిన్ను తక్కువ చేస్తాడు, నీ తండ్రి నిన్ను తక్కువ చూస్తాడు, నీ తండ్రి నీ గురించి ఆలోచించాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు? నీకు అర్థమవుతుందో లేదో? ఈ లాజిక్ నీకు అర్థమవుతుందో లేదో ఆలోచించు. ఒక భక్తుడు, ఒక చక్రవర్తి మాట్లాడుతున్న మాట ఏదో మామూలు వ్యక్తి మాట్లాడుతున్న మాట కదండి. ఇది ఏదో మామూలు వ్యక్తి మాట్లాడితే మనం పట్టించుకోకుంటే, ఒక చక్రవర్తి అయి ఉండి దేవుడు నాకు సర్వం, దేవుడు నాకు అతిశయాస్పదం అయ్యా, నాకు ఈ లోకంలో ఏది నాకు ప్రీతిపదమైనది ఏదైతే ఉందో అది నాకు అవసరం లేదు, ఏది నాకు వద్దు, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడే నాకు ఆధారం, ఆయన ఉంటే చాలు, ఆయననే నా కేడము, ఆయననే నా అతిశయాస్పదము. ఇలా మాట్లాడగలుగుతావా? ఇంత గొప్పగా మాట్లాడే అవకాశాన్ని నీవు ఇస్తున్నావా దేవునికి? ఆ దేవుడిని సమాజం ముందు అంత గొప్పగా చూపించగలుగుతున్నావా? సమాజం ముందు ఏంట్రా నీ భరోసా? ఏంట్రా? నా భరోసా నా ఆస్తి.
ఏంట్రా నీ భరోసా? నా అధికారం. ఏంట్రా నీ భరోసా? నా డబ్బు. ఏంట్రా నీ భరోసా? నా ఉద్యోగం. ఇవి మనవి. ఇంత ధైర్యం, ఇంత తెగింపు, ఇంత భరోసా ఏంటయ్యా? నా దేవుడు. ఇంత గర్వం, ఇంత అతిశయాస్పదం పడడానికి కారణం ఏంటి? నా దేవుడు అనగలగాలి. నీవు అంతమంది ముందు నువ్వు అనగలిగితే ఆ దేవుడు ఎంత పొంగిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. ఆ దేవుడు పిలిస్తే పలుకడు. నీకేం తక్కువ చేస్తాడండి? యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఇలా నిలబడగలిగితే నువ్వు ఏం ఆధారపడుతున్నావు? దేవుడు ఏమి అర్థమయ్యాడని ఆలోచిస్తాం. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు అర్థమైతే ఇదా పరిస్థితి? ఇది ఈ పరిస్థితి? ఇదో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఇదో వచ్చిన వాళ్ళం మనం. దేవుడు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలోనికి మనం దిగజారిపోయామా? రాను 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 దేవుడి పైన నమ్మకం పోతుందండి. ఏదో నామక వస్తుగా అయిపోతున్నాయండి కార్యక్రమాలు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి స్థితిలో నువ్వు బ్రతకగలిగితే నీకు బ్రతుకు ఆ జీవితం కాదు కదా. భయంకరమైన పరిస్థితిలోనికే నీ జీవితాలు బాటలు వేయబడుతున్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని వారలారా, భయంకరమైన పరిస్థితి వైపే మన బ్రతుకులు, మన పరుగులు పడుతున్నాయన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని కార్యక్రమాలు ఉన్నతమైనవిగా మనం చేయగలగాలి. ప్రేమైన దేవుని వారలారా, పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అడ్డు రాకూడదండి. ప్రతి నిత్యము నిత్య నూతనమైనదిగా దేవుని కార్యక్రమాలు కనబడగలగాలి మన బ్రతుకుల్లో. ప్రతినిత్యము దేవుని కార్యక్రమాలు నిత్య నూతనమైనవిగా కనబడగలిగితే ఆ దేవుడు ఎంత గొప్పగా సంతోషపడతాడో తెలుసా? నా బిడ్డ నా మీద ఆధారపడ్డది. వాడు ఏం చేయాలనుకున్నా నన్ను ప్రశ్నించింది, నన్ను అడగంది, నన్ను నాకు తెలియజేయండి, నన్ను పలకరించింది, వాడి బ్రతుకు ముందుకు సాగదు అన్నంతగా దేవుడు ఆలోచించాలని గురించి. ఇదండి దేవుడి మీద ఆధారపడే తత్వం. ప్రేమైన దేవుని వారలారా, దేవుడి మీద నీవు ఆధారపడకపోవచ్చు, దేవుడి మీద ఆధారపడే తత్వం నీలో లేకపోవచ్చేమో, కానీ దేవుడు మనకు ఎప్పటి నుంచి ఆధారమో, ఆయన ఆధారం అనేది మన బ్రతుకులు లేకపోతే ఈరోజు ఈ స్థితి నీకు ఉండేది కాదు. నువ్వు అనుకుంటున్నావు నీకు అన్నీ ఏర్పడ్డ తర్వాత, అన్నీ అనుకూలపరుచుకున్న తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత నాకేం పర్వా, నాకు ఇంకా దేవుడితో అవసరం లేదు అని నీవు అనుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఏమండి, ఇక నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు నీ తల్లిదండ్రులు ఎందుకయ్యా నీకు? అసలు తల్లిదండ్రుల గురించి ఆలోచించలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావంటే ఇక నీ తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులని నువ్వు మర్చిపోయావంటే, నీకు ఆధారమైన నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావంటే ఇక నీ తల్లిదండ్రులకు ఇచ్చే విలువ ఎంత? నీ బ్రతుకులు నువ్వు చేస్తున్న దానికి అర్థం ఎంతవరకు? కానీ ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించగలిగితే మన బ్రతుకులో దేవుడి మీద ఆధారపడే తత్వం మనకు లేకపోయినా ఇప్పటి వరకు మనం బ్రతుకుతున్నామంటే, ఇప్పటి వరకు మనం నిలబడగలుగుతున్నామంటే మనకు ఆ కన్న తండ్రి అయిన దేవదేవుడు ఎప్పటి నుంచి మనకు ఆధారమో, ఎప్పటి నుంచి మనకు ఆయన ఆధారముగా ఉన్నాడో, ఆయన ఆధారం అనేది మనకు లేకపోతే మన బ్రతుకులు ఈ స్థితిలో ఉండేవి కావు. ఈ స్థితిలోనికి మనం వచ్చేవాళ్ళం కాదు. ప్రేమైన దేవుని వారలారా, చూడండి ఒకసారి ఎప్పటి నుంచి ఆయన ఆధారము మనకు. కీర్తనలు 22:9 వచనంలో అందరు తీయండి. కీర్తనలు 22 ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు చూడండి భక్తుడు దావీదే. ఇక్కడ కూడా దావీదే మాట్లాడుతున్నాడు చూడండి 22:9 వచనంలో. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద
స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకము లేదా నమ్మిక పుట్టించితివి. ఏమండి ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. గర్భము నుండి నన్ను తీసిన వాడవు, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, అంటే తల్లి పాలు ఎప్పుడైతే తాగుతున్నాడో అప్పుడు ఆ బిడ్డ అనుకుంటుందంట, ఇక నేను బ్రతికిపోతాను, ఇక నేను జీవిస్తాను అన్న నమ్మకము పుట్టించింది నీవే కదా. తల్లిపాలు ఎప్పుడైతే బిడ్డ తాగుతుందో ఆ పాలు తాగుతున్న ఆ బిడ్డ అనుకుంటుందంట, ఇక నేను బ్రతికిపోతాను, ఇంకా నేను జీవిస్తాను. ఆ నమ్మకము పుట్టించింది దేవుడే. ఆ రోజు నీ పుట్టుకలో గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎప్పుడు నమ్మకం పుట్టింది? స్తన్యపానము చేయుచుండగా నమ్మకం పుట్టిందంట బిడ్డకు. ఇక నేను బ్రతికిపోతాను, నేను ఇంకా జీవిస్తాను. గర్భవాసనదై మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భవాసి, గర్భంలో నివాసం. గర్భంలోనికి ఎప్పుడైతే నీవు వెళ్ళిపోయావో, ఒక నీటి కణముగా తండ్రిలో నుంచి తల్లి గర్భంలోనికి ఒక చిన్న నీటి కణముగా ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పటి నుంచి ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎప్పటి నుంచి ఆధారం అంట తెలుసా ప్రేమైన దేవుని వారలారా? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము దేవుడు. అప్పుడు ఆయన ఆధారం లేకపోతే ఈరోజు ఈ 6 ఫీట్లు, ఈ 60 అడుగుల, ఈ 60 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉండేదానవు కాదండి. అంతెందుకు ఇప్పటి వరకు నువ్వు జీవించి ఈ స్థితి, ఈ అవకాశాలు, ఈ పేరు ప్రతిష్టలు, ఈ ఉనికి అనేది నీకు ఉండేది కాదండి. ఆయన ఆధారమే మన బ్రతుకులు లేకపోతే నీవు ఆయన మీద ఆధారపడకపోవచ్చు, కానీ నీ ఆధారము ఆయన, నీవు పుట్టినప్పటి నుంచి ఆయన ఆధారము మనకు లేకపోతే, తల్లి గర్భంలో పడ్డప్పుడు ఒక రక్తపు ముద్దగా నిర్వీర్యమైపోయేది నీ బ్రతుకు. తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా. అప్పటి నుంచి ఆధారము తండ్రి, నీ ఆధారము నాకు లేకపోతే ఈ అవయభాగాలు ఎక్కడివి, ఈ బ్రతికెక్కడిది, ఈ జీవితం ఎక్కడిది? ఇదో ఈ నడినెత్తి నుంచి అరికాల వరకు ఈ అవయభాగాల యొక్క రూపకల్పన ప్రపంచ మానవాళికి అందనంత ఎత్తులో ఇంత అద్భుతమైన ఈ యొక్క ప్రక్రియ, ఈ రూపకల్పన జరిగించేది ఎవరు తండ్రి? నీవు కాకపోతే. నీ ఆధారము వలన, నీవే ఆధారము కాబట్టి ఇంత అద్భుతమైన ఈ రూపకల్పన తల్లి గర్భములో ఇదో ఈ రూపాన్ని పోసుకున్నాను తండ్రి అనగలుగుతావా? నీకు ఇప్పుడు ఆయన మీద ఆధారపడే తత్వం నీకు లేకపోవచ్చు, కానీ ఆయన ఆధారం నీకు ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఏమండి, కనీసం ఈ కృతజ్ఞత భావం అన్న ఉందే మనిషికి? నా తండ్రి ఆధారం లేకపోతే ఈరోజు ఇంతటి ప్రయోజకుడు నేను కాను అని బిడ్డ గుర్తించగలిగితే ఒక బిడ్డ తల్లిదండ్రులను పోషిస్తాడు. తల్లిదండ్రులను ఈరోజు పోషించలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారంటే కారణం ప్రేమైన దేవుని వారలారా, నా తల్లిదండ్రులు నాకు ఆధారం, ఈ బ్రతుకునిచ్చింది, ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ స్థితినిచ్చింది. ఈరోజు ఈ చల్లటి నీడలో, ఈ చల్లటి ఏసీలో నేను ఉన్నానంటే నా తల్లిదండ్రులు ఎండకు వానకు ఎండి నాకు ఈ బ్రతుకును భవిష్యత్తునిచ్చారన్న సంగతి గుర్తించుకునగలిగితే, నా ఆధారం నా తల్లిదండ్రులు అనుకునగలిగితే, ఆ తల్లిదండ్రులను పోషించేవాడు వృద్ధాప్యాశ్రమాలు ఈ యొక్క ప్రపంచంలోనే ఉండేవి కావండి. కనీసం అదైనా గుర్తిస్తే.
కానీ ఈ ప్రపంచ మానవాళి ఈ బ్రతుకునిచ్చింది, ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ సర్వాన్ని ఇచ్చింది ఆ సర్వేశ్వరుడైన ఆ మహోన్నతమైన శక్తి అన్న సంగతి ఎప్పుడైతే ప్రపంచ మానవాళి గుర్తించగలుగుతుందో ఆ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ దేవుడి పాదచెంత చేరుకునే వాళ్ళండి. ఆ దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఆ తండ్రిని ఆధారముగా చేసుకునే వాళ్ళండి ప్రపంచ ప్రజలంతా. ఈరోజు ప్రతి క్షణము, ప్రతి పరిస్థితి ప్రకృతి నుంచి మేము పొందుకున్నామంటే ఆధారం నా తండ్రి, ఆధారం నా తండ్రి, ఆధారం నా దేవుడు. ఈరోజు నేను ఉనికి కలిగి, ఈ స్థితిని కలిగి, ఈ జీవితాన్ని కలిగి, ఈ చక్కటి ఆరోగ్యాన్ని కలిగి, ఇంతటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి, ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నానంటే దీనికి ఆధారం నా తండ్రి అయిన దేవుడు, నిత్యుడగు దేవుడు, శాశ్వతుడగు దేవుడు అని ఎప్పుడైతే మనిషి ఆలోచించగలుగుతాడో తండ్రి పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడండి. మనిషి ఆలోచించట్లేదు ప్రియులరా. ఆలోచింపజేయవలసిన పరిస్థితి నీ మీద, నా మీద ఉందండి. ఈరోజు మన మీద ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మన మీద ఉందంటే ఈరోజు మనమే చితికిల పడిపోతే, ఈరోజు మనమే ఆరిపోతే, ఈరోజు మనమే ఎలగకపోతే, ఈరోజు మనమే చాలని ఆలోచనలతో ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితంతో బ్రతుకుతే నిజంగా దేవుడిని ఉన్నతమైన స్థితిలో చూపించే వాళ్ళు ఎవరు చెప్పండి ప్రియులరా? మన బ్రతుకులే అంతంత ఉన్నప్పుడు ఈ సమాజాన్ని వెలిగించవలసిన క్రైస్తవులం ఎప్పుడు దేవుడిని ఉన్నత స్థితిలోనికి, ఆకాశమంత ఎత్తులో మనం చేసే కార్యక్రమాల ద్వారా దేవుడు ఘనపరచబడాలి, దేవుడికి ఘనకీర్తి తీసుకురాబడాలి. ఎప్పుడు జరగగలుగుతుంది చెప్పండి? దేవుడు ఆధారం కాకపోతే నడినెత్తు నుంచి అరికాల వరకు ఈ అవయం ఎక్కడిది? ఈ పరిస్థితులు గడివి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12-18 వచనంలో ఉంటుంది చూడండి ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా శరీరంలో నుంచెను. అవన్నీ చాలమ్మా. అయితే దేవుడు అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎందుకంటే అవయవాలలో ప్రతి దానిని నీ చిత్త ప్రకారముగా శరీరంలో నుంచావు దేవా, ఆధారం నీవు. ఇంత చక్కటి అందాన్ని పొందుకున్నావంటే ఆ తండ్రి ఆధారం కాదు? ఆ తండ్రిని నమ్ముకోవా? ఆ తండ్రి దగ్గరికి రావా? ఆ తండ్రి కార్యక్రమాలంటే పట్టవా? ఆ తండ్రి కోసం ఏదైనా చేయాలంటే నీకు ఇబ్బందా? ఆ తండ్రి కోసం ఏదైనా ఇవ్వాలంటే నీకు చేతులు రావా? ఆయన ఇచ్చిన బ్రతుకు, ఆయన పెట్టిన భిక్ష అనుభవించుకుంటూ కులుకుతుంటూ ఈరోజు దేవుడికే ఎదురు తిరగబడి దేవుడినే పక్కన పెట్టే స్థాయికి ఎదురుకుపోయేంత స్థితి నీదెంత? నీకెంత ధైర్యం? ఆలోచించండి. ఒక మంచి మాట చెబుతాం ప్రేమైన దేవుని వల్ల. ఒకవేళ దేవుడినే పక్కన పెట్టే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే, దేవుడినే ఆధారము చేసుకోలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎంత అస్తవ్యస్తమైపోతుందో. ఆ దేవుడిని ఆధారం చేసుకోలేని బ్రతుకులు, ఆ దేవుడి మీద ఆధారపడని బ్రతుకులు, ఆ దేవుడి దయదాచినాల మీద నీ దయదాచినాలు మాకొద్దు, నీ అవసరత మాకొద్దు, నాకు అధికారం ఉంది, నాకు హోదా ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పరపత్తు ఉంది అని ఇలా ఆలోచించుకుంటున్న మనుషులు ఎవరైనా ఉన్నా, అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, ఒకవేళ ఆ స్థితిలో మీరు ఉండగలిగితే అటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం అండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను
తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయములో యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు, తన హృదయములో యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు, శపించబడినవాడు. అంతే, వెళ్ళిపోయి ఇంకా నీ బ్రతుకు అయిపోయింది. ఇంకా ఏమండి, ఒక మహోన్నతమైన శక్తిని పక్కన పెట్టేసి ఈరోజు ప్రపంచంలో దేనినో నమ్ముకున్నందుకే ప్రపంచ పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు దేవుడి మీద ఆధారపడిన మనిషి ఎవరు చెప్పండి ప్రియులారా? ధనం మూలం ఇదం జగత్ అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు నా అధికారం అనుకుంటున్నాడు మనిషి, ఈరోజు నా డబ్బు అనుకుంటున్నాడు మనిషి, ఈరోజు పలానా వ్యక్తి నాకు ఆధారం అనుకుంటున్నాడు, నాకు పలానా వ్యక్తి నాకు ఆధారం అనుకుంటున్న ఆలోచనలోనికి వెళ్ళిపోతే అటువంటి మనుషులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా శరీరులు గడ్డి పువ్వు లాంటి వారు, శరీరులు గడ్డి వాడిపోవును. ఏమండి, గడ్డి ఏమైపోతుంది? వాడిపోవును. వాడిపోయే మనిషిని నమ్ముకున్నావు కానీ నిత్యత్వంలో ఉండే నిత్యశక్తుడైన దేవుడిని మర్చిపోయావు కదరా నువ్వు. శరీరులు గడ్డి పువ్వు లాంటి వారు, గడ్డి ఎండును, పువ్వు రాలును. అటువంటి మనిషిని ఆధారం చేసుకున్నావు అంటే ఎంతటి దౌర్భాగ్యుడవు నువ్వు ఆలోచించు. దేవుడే సెలవిస్తున్న మాట అండి. ఇక నీ బ్రతుకు ఏమైపోయింది? ఈరోజు దేవుడిని నమ్మిన క్రైస్తవుడు కూడా ఈరోజు దేవుడి మీద ఆధారపడలేదు. దేవుడి మీద ఆధారపడితే బ్రతుకులు ఇలా ఉండవు. ఈ షెడ్డే పట్టదు, ఈ షెడ్డు అసలు సరిపోదు. ఎండను ఖాతరు చేయరు, ఎండను అసలు పట్టించుకోరు. ఈరోజు తినకపోయిన దేవుడి కోసం ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలి, ఎన్నో చేసేసేయాలి. దేవుడిని ఉన్నత స్థితిలో మనం చూపించాలి. ఇప్పటికి 160 సదస్సు అంటే ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుడి కోసం ఉర్రుతలుగాలి, ఆత్మ తీవ్రత గలవారై దేవుడి కోసం ఎంతో ఉన్నతమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు, సాహసోపేతమైన కార్యక్రమాలు చేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. కానీ ఆధారపడలేదండి దేవుడి మీద, మన డ్యూటీల మీద ఆధారపడ్డం. అవకాశాలు దొరికితే దేవుడు, అవకాశాలు దొరకకపోతే వద్దు దేవుడు. అవకాశాలు ఇస్తే దేవుడు, అవకాశాలు లేకపోతే దేవుడు వద్దు. అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటుండ్రు. దేవుని ఆలోచనలకు బ్రతుకులను దేవునికి అనుకూలంగా మలుచుకోవాల్సింది పోయి దేవుడి ఆలోచనలనే తమకు అనుకూలంగా పరుచుకునే పరిస్థితిలోనికి మనుషులు వెళ్ళిపోయారంటే ఇదెంతటి దౌర్భాగ్య పరిస్థితో మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, మనసు పెట్టి ఆలోచించండి. దాన్ని మీరు మామూలుగా తీసుకోకండి, జాగ్రత్త తీసుకోండి. మనసు పెట్టండి. ఒకసారి సీరియస్గా మీరు ఆలోచించండి. నిజం ఎంతవరకు నేను ఆలోచిస్తున్నా దేవుడి కోసం, నిజంగా దేవుడి కోసం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను. నా ఉద్యోగానికి ఇచ్చే ప్రయారిటీ, మనుషులకు ఇచ్చే ప్రయారిటీ, అధికారానికి ఇచ్చే ప్రయారిటీ, డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ నా దేవుడికి నేను ఇస్తున్నానని ఒక్కసారి మనసు లేదా నీ గుండెల మీద చేతులేసుకో, ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీవు లొంగిపోతే ఖచ్చితంగా నీవు దేవుడి కోసం నిలబడగలుగుతావు. నీ కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలకు అనుకూలపరచుకోవాలయ్యా. దేవుని కార్యక్రమాలను నీకు అనుకూలపరచుకుంటే ఇంకా దేవుడెందుకు చెప్పు? అసలు నిన్ను ఎందుకు కనాలి? దేవుడు నిన్ను కన్నాడు, తన కుమారుడిగా ఉండాలనుకున్నాడు, తన పనిలో ఉండాలనుకున్నాడు, తన పనిలో నీ బ్రతుకు ఉండాలనుకున్నాడు, తన పని కోసం నీ బ్రతుకు అనుకున్నాడు. నా పనిలో ఉండే నీ కోసం ఏ లోటు ఉండకూడదు అనుకున్నాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని నీ కోసం ధారపోయడానికి 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఇచ్చాడు. ఇప్పటికీ పని చేస్తున్నాడు, పని చేస్తూనే ఉంటాను. నీవు నా కోసం బ్రతుకన్నాడు. కానీ నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇది నీవు నిజంగా ఆలోచించుకో. నిజంగా ఇంకా నీ లోపల నమ్మకం కుదరకపోతే, ఇంకా నీ లోపల ఈ మొండితనం నీ లోపల ఉంటే, ఇంకా నీ లోపల ఈ మొండి వైఖరి ఉంటే నిన్నెవ్వరూ మార్చలేరు. ప్రేమైన దేవుని వారలారా,
దేవుడే ఎంత బాధతో ఆవేదనతో అంటున్న మాట తెలుసా? ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి అండర్లైన్ చేసుకోండి, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా లేకుంటే తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. తనకు ఆధారముగా నరునే కాదు, నీ డ్యూటీ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, అది ఏదైనా కావచ్చు ఈ లోకంలో. అందుకే ఈరోజు రాలేకపోయారండి, దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఈరోజే కాదండి, చాలాసార్లు రాలేకపోతున్నారు, చాలాసార్లు కూర్చోలేకపోతున్నారు దేవుడి దగ్గరికి, చాలాసార్లు దేవుని కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పట్టింపు లేదు, ఏదో వచ్చేస్తాం, ఎప్పుడో ఒక టైంకి వచ్చేస్తాం. దేవుడి పని చేయాలన్న ఒక నమ్మకం లేదండి, ఒక ఏమంటారండి, ఒక బాధ్యత, ఒక యథార్థత. నీ చేతికి వచ్చిన పని అది ఏదైనాను ఎలా చేయాలన్నాడు అమ్మా? శక్తి లోపం లేకుండా యథార్థంగా చేయరా. చిన్న పని అయినా అది నమ్మకంగా చెయ్యి, చేయవు నువ్వు. దేవుడి కోసం ఎంత ప్రీతిపదంగా చేయాలి తెలుసా? అది గొప్ప భాగ్యంగా ఎంచాలి. ఒక ప్లేట్లతో మీద అది ప్రీతిపదంగా ఎంచాలి. ఊడ్చేదా ప్రీతిపదంగా చేయాలి దేవుడి కోసం. ఇది దేవుడి పని. చిన్న పని అయినా దేవుడి పని, పెద్ద పని అయినా దేవుని పని. కార్పట్లేసేదా దేవుడి పని, చెయ్యి. ఆ పని నువ్వు చేయగలిగితేనే ఏదో ఈ స్థాయికి నేను తీసుకుని రాగలుగుతాడు. కింద చిన్న పని చేయలేనప్పుడు, చిన్న పని దగ్గర నీకు ఏమంటారు, చిన్న పని కన్నా నీకు ఏమంటారండి, చిన్న పనుల కన్నా నీకు దాన్ని ఏమంటారు, నమ్మకం లేనప్పుడు, లేదా దాన్ని జాగ్రత్తగా చేయలేనప్పుడు, దానిపైన నీకు ఓపిక లేనప్పుడు, దాన్ని చేసే ఆలోచన నీకు ఆ మనసు లేనప్పుడు పెద్ద పని దగ్గర ఎలా ఇస్తాడు చెప్పండి? చిన్న పని చేయడంలోనే ఎంతో శంకించుకుంటూ, ఎంతో బాధతో ఉన్నప్పుడు ఈ స్థాయికి నేను ఎలా నిలబెడగలుగుతాడు? అక్కడనే నువ్వు ఓపిక లేదు, అక్కడనే నువ్వు ఫెయిల్ అయిపోయావు. నేనే ఊడ్చాలా ఇంతమందిలో? ఈ పదాన్ని నేను ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది ప్రేమైన దేవుని వారలారా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తమ హృదయమును దేవుడి నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అండర్లైన్ చేసుకోండి పదాన్ని, ఎప్పుడు మర్చిపోకండి. మీ బ్రతుకులో ట్రిక్ చేసుకోండి, పేపర్ మడత పెట్టుకోండి, ఇంటికి పోయినాక చూసుకుందరు. అది తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని బ్రతకైపోయింది. ఇంకంతే, ఆ రోజుతో జీవించుచున్న పేరు మాత్రము కానీ నీవు నా దృష్టిలో మృతుడవు అయిపోయావురా ఇంకా నువ్వు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడే పిల్లలు తల్లిదండ్రులను పక్కన పెట్టేశారంటే ఆ రోజే తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు ఏమైనట్లు, చచ్చిపోయినట్లు, దూరం అయిపోయినట్లు. వద్దు, వాడు నా మీద ఆధారపడే తత్వం వాడికి లేదు. వద్దు, వాని కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాను. అలాంటి వాడు నా కోసం ఆధారపడవలసిన వాడు నన్ను పక్కన పెట్టేశాడంటే, ఎవడి మీద ఆధారపడ్డాడు, ఎవరినో నమ్ముకున్నాడంటే, ఎవడినో వాని హృదయంలో పెట్టుకున్నాడు, వాని హృదయంలో నుంచి నాకు స్థానం లేదు, నన్ను తీసేసాడంటే ఆ రోజే వాని దృష్టిలో నేను చచ్చిపోయాను, వాడు నా దృష్టిలో చచ్చిపోయాడు. వద్దు. తల్లితో భర్త వాపోతాడు, భర్త భార్యతో వాపోతాడు. ఏమండి, ఆ బాధ దేవుడికి లేదా? ఆ బాధ అది ఆయనకు ఉండకూడదా? ఎలా ఉన్నామండి అసలు ఆలోచించండి. ఎంత బాధ అండి ఆయనకు. ప్రపంచ ప్రజల పరిస్థితి ఇదండి, దుస్థితి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలాంటి వాడో పోలిక పోల్చుతున్నాడు చూడండి. వాడు ఎలాంటి వాడంట తెలుసా? పోలిక చూపిస్తున్నాడు ఇక్కడ. వాడు ఎడారిలోని అరుహా వృక్షము, ఎడారిలో ఒక వృక్షం పేరు చెప్తున్నాడు. ఎడారిలో ఒక వృక్షం పేరు చెప్తున్నాడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. ఎడారిలో వృక్షాలు ఉంటాయండి? ఎడారిలో వృక్షాలు ఉంటాయా? ఎడారిలో వృక్షాలు ఉండవు. ఎక్కడో సుదూరంగా యానో ఒకటి ఉంటుందండి, ఒంటరిగా.
అది బాధపడుతుంటుంది, నా బ్రతుకు తగులయ్యా, ఒక్క చెట్టు కూడా లేదు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయానని. చెట్లు మాట్లాడుకుంటాయా? చెప్పండి, చెట్లు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి రా బాబు. మనం క్లాసు కూడా విన్నాం కదా, సైన్స్ ఈ మధ్య చెప్పేసింది, ఒక వీడియో కూడా ఉంది, చెట్లు మాట్లాడుకుంటాయని. ఆ చెట్టు ఎడారిలో ఒంటరిగా ఉండి, నా బ్రతుకు ఎంత దరిద్రమైనది, ఎడారిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కటి మాట్లాడుకుంటుంది చెట్టు. అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూములు ఉంటాయి చూడు, చవిటి భూమి అందును నివసించును. అంత దారుణమైన భయంకరమైన పరిస్థితిలో వాని బ్రతుకు ఉంటుంది. ఎడారిలో చెట్లు మొలవండి, అంతటి భయంకరమైన స్థితి వాని బ్రతుకు. అంతటి భయంకరమైన దయనీయ పరిస్థితిలోని వాని బ్రతికెళ్ళబోతుంది. ఎవడు తోడుండదు. ఇక దేవుడి తోడే మనిషికి కరువైనప్పుడు ఇంకెవరు దేవుడే పట్టించుకోనప్పుడు, ఒక చవిటి అంటే చౌడు నేల, ఒక చౌడి నేలలో ఒక చెట్టు ఏ విధంగా అయితే మొలవదో, ఒంటరిగా ఎలా అయితే ఉండిపోతుందో, అంతటి భయంకరమైన స్థితిలో ఇక దేవుడి తోడే వానికి కరువైనప్పుడు ఎంత దయనీయ పరిస్థితి. ఉండొచ్చు ఇప్పుడు నీకు డబ్బు, అంత బాగుండొచ్చు, అధికారం ఉంది, ఎంతవరకు అధికారం కదా, అధికారం ఉందని లక్షలు వేల మంది వస్తున్నారని అనుకుంటుండవు. లక్షలు వేల మంది ఎలా వస్తారు మీటింగ్కు? నేను చూసి వస్తున్నాను అనుకుంటున్నావా? ఆటోలకు డబ్బులు పెడితే బిర్యానీ పెట్రోల్ ఫ్రీ అంటే ఏం చేస్తారు? అందరూ పరిగెత్తుకొని వస్తారు. ఈడనుకుంటున్నారు నా మీద అభిమానం అనుకుంటుండ్రు. బల్పా వాపా? అది బల్బు కాదు, వాపు అంటే కింద పడితే ఎమ్మడేమొస్తుంది? ఇంతలా వస్తుంది. దాన్ని చూసుకొని మనం బలం అంటామా? వాపు. బల్బుకు వాపుకు తేడా తెలవాలి. వీళ్ళంతా బిర్యానీకి పెట్రోల్ పోస్తే, ఫ్రీగా పెట్రోల్ పోస్తే వచ్చిన వాళ్ళు, కానీ జనాలు ఏమి తెలివి తక్కువలు కాదు. అరే బిర్యానీ ఫ్రీ అంట, పెట్రోల్ ఫ్రీ అంటని తండోపతండాలుగా ప్రజలు వెళ్ళిపోతే అక్కడ నాయకుడు ఏమనుకుంటాడు? చూశారా ప్రజలరా ఎంతమంది వచ్చారనుకుంటాడు. అంతేని ఇది. ఈ అధికారాలు కానీ ఇవన్నీ కానీ అంతే ప్రియులరా, ఉండొచ్చు నీకు ఇప్పుడు, కానీ ఒక్కరోజు నీ పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుందో 6వ వచనంలో చూసాం. ఇక 7వ వచనంలో చూడండి, నీవు నిజంగా దేవుడిని నమ్ముకునగలిగితే, దేవుడే నీకు ఆధారమైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు, యెహోవాను ఆధారం చేసుకున్నవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చూడండి నీ బ్రతికెలా ఉంటుందంట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిరను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత చక్కగా ఉంది చూడండి, ఎంత అద్భుతంగా దాన్ని బ్రతుకుండబోతుందంట చూడండి. 2 పోలికలు చూపించాడు. దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని కోసం బ్రతకనివాడు, దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడి మీద ఆధారపడేవాని గురించి 2 పోలికలు ఇచ్చాడు. వర్షం లేని సంవత్సరమున కూడా చింత నొందకుండా కాపుగాచే చెట్టు వలెని ఉంటావు దేవుని మీద ఆధారపడితే. నీవు ఒకసారి తెలుస్తుంది, దేవుని యొక్క రుచి ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఎంత అద్భుతమైన ఆలోచనో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 73:25 వచనంలో ఇంత గొప్పగా మాట్లాడగలగాలండి. మనం ఇంత ఉన్నతంగా మాట్లాడగలగాలి ప్రియమైన దేవుని వారలారా. ఎంత ఉన్నతంగా అంటే కీర్తనలు 73:25 వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఇదే మాట్లాడాలి, నీవు కానీ నేను కానీ. నాకెవరు లేరు తండ్రి, నీవు తప్ప. ఈ రాత్రి భయంకరమైన పరిస్థితి, ఉపద్రవం, భయంకరమైన ప్రమాదంలో నేనున్నాను. భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది నా కుటుంబం. భయంకరమైన సమస్యలలో అల్లాడిపోతుంది నా కుటుంబం. భయంకరమైన అనారోగ్యంతో బాధపడిపోతున్నాం మేము మా కుటుంబంలో.
నీవు కావాలి తండ్రి, నీ ఆధారం కావాలి తండ్రి, నీ తోడు కావాలి తండ్రి, నీ చూపు కావాలి తండ్రి, నీ చల్లని దయ కావాలి తండ్రి అని దేవుడి మీద ఆధారపడు. దేవుడు కనికరిస్తాడు. అది చేయం మనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఇది ఒక క్రైస్తవుడు మాట్లాడే మాట. ఆకాశమందు నీవున్నావు, ఇంకా నాకేం కొదువ తండ్రి, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు, నాకు నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకెవరొద్దు. అంత ఉన్నతంగా మాట్లాడగలిగితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు. ఉండండి, అంత ఉన్నతంగా బ్రతకండి, దేవుని యొక్క రుచి చూస్తారు. అంత ఉన్నతంగా చేయండి దేవుని కార్యక్రమాలు. అంత ఉన్నతమైన ఆలోచనలతో నిలబడగలగండి. దేవుని కార్యక్రమాల కోసం ముందుకు రండి. అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి దేవుడి కోసం. ఎంత గొప్పగా దేవుని యొక్క ఆదరణను మనం చూడగలుగుతాం. ఎందుకండి చాలని బ్రతుకు? వస్తామా పోదామా పోవద్దా, పోదామా వద్దా, పోదామా వద్దా? ఎందుకండి బ్రతుకు? శాశ్వతమా ఈ బ్రతుకు? ఏమండి, శాశ్వతమా ఈ జీవితం? ఏమండి, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా ప్రేమైన దేవుని వల్ల? ఎప్పుడు అనుకూలించే పరిస్థితులా అండి? అసలు దేని నమ్ముకున్నా మనకు ఏమండి. ఈరోజు ఒక బిజినెస్ చేసే వ్యక్తి బిజినెస్ చేయాలంటే ఆరోగ్యం ఉండాలండి. వినండి, ఒక బిజినెస్ చేయాలంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం ఉండాలి. కాలు చేయి పడిపోతే బిజినెస్సా? ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందండి? ఒక బిజినెస్ చేస్తాను నేను, నా చెయ్యి కాలు పడిపోయింది అనుకోండి, ఇంట్లో పడాలి. ఆ బిజినెస్ ఎవరు చూసుకోవాలి? నా పైసా రాదు ఇంట్లోకి. అటువంటి బ్రతుకు. కాలాడితేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి నీది. ఒక మెతుకు నోట్లోకి వెళ్ళాలంటే చెయ్యి పని చేయాలి. మెతుకు నోట్లోకి వెళ్ళాలంటే చెయ్యి పని చేయాలి. అటువంటి బ్రతుకు ఈరోజు నిన్ను ఇంత చక్కగా నడిపిస్తున్నాను. దేవుడి పైన నీకు నమ్మకం ఎందుకు కుదరలేదు? ఎందుకు నువ్వు ఆయన మీద ఆధారపడే స్థితిలో నీకు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నేను చూసి నువ్వు నమ్ముకుంటున్నావా? నాకేం పర్వా, నేను ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం అది ఏదైనా సరే దేవుడు తలుచుకుంటే క్షణాలలో మారిపోతుంది. బ్రతికే మారిపోతుంది. పరిస్థితులే మారిపోతాయి. పరిస్థితులే తారుమారైతాయి. పరిస్థితులనే తారుమారు చేసేవాడు దేవుడు. అటువంటి వాడు మహోన్నతమైన శక్తి. కానీ నీకు అర్థం కాలేదు ఆయన గురించి. ఆయన బలం గురించి చూద్దాం, ముగించుకుందాం. ఆయన బలం గురించి చూడగలుగుతాయి. ఆయన బలం గురించి నహూము గ్రంథము 1:3 వచనం. నహూము గ్రంథము 1:3 వచనం. నహూము గ్రంథము 1:3 వచనం. ప్రియులారా, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషులుగా ఎంచడు. దోషులను నిర్దోషులుగా ఎట్టి పరిస్థితుల్లో ఎంచడు యెహోవా. చాలు. ఎవరంట? మహాబలము గలవాడు యెహోవా. ఆయన బలాన్ని ఆశ్రయించాలి. ఆయన బలం మనకు కావాలండి మన బ్రతుకులకు. కీర్తనలు 8:5 వచనంలో మనకు దేవుడు ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? ఈరోజు దేవుని కంటే వారిని కొంచెము తక్కువగాను 8:5 వచనం నుంచి చదువుతున్నాను. కీర్తనలు 8:5 వచనంలో, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అది దేవుని బలం మీద. మనకి ఈరోజు దేవుడి బలం మీద ఈరోజు ప్రకృతి ఏర్పడ్డది. ఈ బలం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఇట్టి బలము కలిగిన దేవుడిని నువ్వు నమ్ముకొనగలిగితే, ఆయన యొక్క ఆలోచనలోనికి నువ్వు వెళ్ళగలిగితే నీ పరిస్థితి, నీ బ్రతుకు కూడా ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతుందో తెలుసా? ఇంత బలవంతుడైన దేవుని నువ్వు నమ్ముకొనగలిగితే నీవు కూడా బలవంతుడుగా నిలబడగలుగుతావు. ఏమిట్లో బలవంతుడుగా నిలబడగలుగుతావో తెలుసా? సామెతల గ్రంథం ముగించుకుంటా, ఎక్కువ రెఫరెన్సులు చూపలేను, టైంను బట్టి నేను ముగించేస్తున్నాను. సామెతల గ్రంథం 24:5 వచనం. అటువంటి బలవంతుడైన దేవుని దగ్గర నీ బ్రతుకుంటే నీ బ్రతుకు కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతుందో సామెతలు 24:5 వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. మనం కూడా బలవంతులు అవుతాం ప్రేమైన దేవుని వారు.
బలవంతుడైన దేవుడిని నీవు నమ్ముకొనగలిగితే జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును. చూసారా, మనము కూడా ఏమవుతామంట, బలవంతుడైన దేవుడి పాదాల దగ్గర ఉంటే మనము కూడా బలవంతులమే. అందుకే యోహాను పత్రిక 2:13 చూడండి ఏమంటాడు, ఆ బలవంతుడైన దేవుని మనం నమ్ముకొనగలిగితే మనం కూడా ఎటువంటి వారము. 1 యోహాను పత్రిక 2:13 తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు వ్రాయుచున్నాను. 14 చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. దుష్టుని జయించడం అంటే ఎంత బలము కావాలి ప్రియమైన దేవుని వారలారా. బలవంతుడైన దేవుని నమ్ముకుంటే కలిగితేనే కదా మనకు కూడా బలం రాగలుగుతుంది. దుష్టుని జయించడం అంటే మామూలు విషయం కాదు కదా ప్రియులరా. ఆలోచించండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరొకము, వాటిని తొలగిపోకము. 4-5 ఉంటుంది సామెతలో 4-5 జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము. ప్రేమైన దేవుని వారలా ఆలోచించండి. మన బ్రతుకులు, మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుని బలాన్ని, దేవునిని ఆధారం చేసుకోగలిగితే మన బ్రతుకులు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాయి ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు నీకు ఎదురైనా, వాటన్నిటి విషయంలో దేవుడి మీద ఆధారపడే తత్వం నేర్చుకో. మొట్టమొదట దేవుడి మీద ఆధారపడే స్థితి నీకు రావాలి. ఆయన కోసం ఉన్నతంగా చేయగలగాలి. మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి స్థానం, మొట్టమొదటి ఆలోచన, నీ బ్రతుకుల్లో మొట్టమొదటి భాగం దేవుడికి నీవు ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఆలోచనను ఆయన వినగలుగుతాడు, ఆయన నీకు సమాధానం ఇవ్వగలుగుతాడు. పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు ఉత్తరం ఇవ్వగలుగుతాడు, ఆయనకు నువ్వు మొరపెడితే. అటువంటి స్థితి నీవు నేర్చుకునగలిగితే ఆయన సర్వం ఆలోచనలు నీ మీద ఉంటాయండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలా ఆలోచించండి. మొట్టమొదటి ప్రయారిటీ మనం దేవుడికి ఇవ్వగలగాలి. దేవుడి కోసం ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన మహా కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేయడానికి ఎంతటి వరకైనా తెగించాలి, ఎంతటి వరకైనా వెళ్ళాలి, ఎంతవరకైనా ముందుకు సాగాలి. అటువంటి ఆలోచనలతో ఉంటూ ఆయన మీద ఆధారపడే స్థితి, ఆయన బలాన్ని ఆశ్రయించే వారంగా మనం ఉండగలిగితే మహోన్నతమైన జీవితాన్ని అందుకునే ప్రయత్నంలోనికి మన బ్రతుకులు వెళ్ళతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.